ముమైత్ ఖాన్ సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న ముమైత్ ఖాన్ రాత్రంతా రహస్య ప్రాంతంలో ఉండి సరిగ్గా విచారణ సమయానికి సిట్ ఆఫీస్కు వచ్చారు. చార్మి తరహాలోనే ముమైత్ ఖాన్ 4 సభ్యుల మహిళా ఆఫీసర్ల బృందం విచారించనుంది. ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 సిఐలు ఈ టీంలో ఉన్నారు. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీలో కెల్విన్ ముఠాతో సంబంధాలు, డ్రగ్స్ వాడకంపై సిట్ అధికారులు ముమైత్ ఖాన్ పై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. నెదర్లాండ్స్ కు చెందిన అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారుని ఇప్పటికే అరెస్ట్ చేసిన ఎక్సైజ్ బృందం సినిమా వాళ్లకు డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో కూపీలాగుతున్నారు. ముమైత్ కోసం రూపొందించిన క్వశ్చనీర్లో ఇవి కూడా ఉంటాయి. డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మొదటి నుంచి చెబుతోన్న ముమైత్ ఖాన్ సిట్ ముందు ఏ విషయాలు చెబుతారన్నది ఆసక్తిగా ఉంది. డ్రగ్స్ కేసులో ఎంక్వైరీ కోసం ముమైత్ ఖాన్ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ కమల్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. కమల్, ఎంతసేపు అయింది విచారణ ప్రారంభించి? ఏ ఆధారాలు ఉన్నాయి? కెల్విన్ తో గానీ లేకపోతే డ్రగ్స్ తో గానీ ముమైత్ కి సంబంధాలు ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేయడానికి అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఆధారాలతో పాటు కెల్విన్ నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా అతని సెల్ ఫోన్ డాటాను ఇప్పటికే రిట్రైవ్ చేశారు అధికారులు. అందులో ముమైత్ ఖాన్ చేసినటువంటి సంభాషణల అన్నీ కూడా ఆధారాలతో సహా సిట్ అధికారులు సేకరించడం జరిగింది. వాటికి సంబంధించి ముమైత్ ఖాన్ను ప్రశ్నించనున్నారు. మరోవైపు కెల్విన్ ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చేవాడు, ఎంతకాలంగా ఈ సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయి, ఇదంతా కూడా కూపీలాగుతుంటే రోజుకు విచారణలో ఒక్కొక్క నిజమంతా కూడా బయటపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో దీనికి లింకులు ఉన్నాయన్నది కూడా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ముమైత్ ఖాన్ను కూడా ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చే వాళ్ళు, ఎంతకాలంగా ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు, పూరి జగన్నాథ్తో ఉన్నటువంటి సంబంధాలు, పూరి జగన్నాథ్ ఎంతకాలంగా ఈ డ్రగ్స్తో సంబంధాలు పెట్టుకున్నాడు అన్నది కూడా ముమైత్ ఖాన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ముమైత్ ఖాన్ మాత్రం తనకు డ్రగ్స్ అలవాట్లేదు అని చెప్తున్నప్పటికీ కెల్విన్ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సిట్ అధికారుల ముందు. సిట్ అధికారులు కోర్టుకు దాఖలు చేసినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు అన్నది చెప్పిన సమయంలో ముమైత్ ఖాన్కు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. ముమైత్ ఖాన్ డ్రగ్స్ విరివిగా వాడుతుంటారు, ఆమె డ్రగ్స్ తీసుకుంటేనే చాలా యాక్టివ్గా ఉంటారన్నది కూడా కెల్విన్ సిట్ అధికారుల ముందు చెప్పిన నేపథ్యంలో ఆమెపై ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే మహిళా అధికారుల సమక్షంలో విచారిస్తున్నారు అధికారులు. 9 గంటల 45 నిమిషాలకు సిట్ కార్యాలయానికి వచ్చినటువంటి ముమైత్ ఖాన్ను కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభమైంది. 4 మహిళా అధికారులతో పాటు సిట్ అధికారుల ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ముమైత్ ఖాన్ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్నటువంటి క్వశ్చనీర్ను ఆమె ముందుంచబోతున్నారు. దానికి ఆమె విచారణకు సహకరిస్తే మళ్ళీ ఆమెకు నోటీస్ ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ముమైత్ ఖాన్ సమాధానాలు దాటవేస్తే ముమైత్ ఖాన్కు సంబంధించి కొంత అగ్రెసివ్గా ఉంటుంది, ఆమె అడిగిన వాటికి సమాధానాలు ఇవ్వదు, కొంచెం మొండిగా ప్రవర్తిస్తుంది అని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గనక విచారణకు సహకరించకపోతే మళ్ళీ ఆమెకు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. పూణేలో ఉన్నటువంటి బిగ్ బాస్ షో నుంచి నేరుగా సిట్ కార్యాలయం నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. సిట్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ఇక్కడ విచారణ ముగిసిన వెంటనే ఆ ప్రైవేట్ షో ప్రతినిధులతో కలిసి నేరుగా ఎయిర్పోర్ట్కు చేరుకుని తిరిగి ఆమె ఆ షోకు వెళ్ళిపోతారని చెప్పి కూడా సమాచారం ఉంది. మొత్తంగా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ముమైత్ ఖాన్ విచారణ కొనసాగనుంది. అటు చార్మి ఇచ్చినటువంటి అంశాలు, చార్మి ఏవైతే విచారణలో వెల్లడించినటువంటి అంశాలు, ఇప్పటికే పూరి జగన్నాథ్ నుంచి సేకరించినటువంటి సమాచారం, కెల్విన్ కన్ఫెషన్ స్టేట్మెంట్, వీటన్నిటినీ కూడా ముమైత్ ఖాన్ ముందు ఉంచి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఆమెకు చూపించి వాటిపై ప్రశ్నలు అడిగేందుకు కూడా అధికారులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. సాయంత్రానికి ముమైత్ ఖాన్ విచారణకు సహకరిస్తుందా లేదా అన్నది కూడా తెలియ అవకాశం ఉంది. రైట్ కమల్, థ్యాంక్ యూ. Let's go.